హాయ్ ఫ్రెండ్స్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, నిర్మల్. నా మొబైల్ నంబర్ 9010156200. క్లబ్ కాంప్లెక్స్ బిసైడ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, నిర్మల్. ఈరోజు చాలామంది ఒబెసిటీకి గురవుతున్నారు. చాలామంది పోషకాహారంతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఎవరు కూడా సమతుల్యమైన ఆహారము తీసుకోవడం లేదు. మొత్తం తెలంగాణ అంతా కల్తీ ఫుడ్ తయారైంది. ఎక్కడికి పోయినా, ఏ టిఫిన్ సెంటర్కి పోయినా, ఏ హోటల్కి పోయినా, ఎక్కడ తిన్నా, ఏం చేసినా, ఏ వస్తువు కొన్నా ప్రతి ఒక్కటి కల్తీమయమైపోయింది. దాని ద్వారా మన ఆరోగ్యాలని దెబ్బతింటున్నాయి. అందుకొరకు నేనేమంటున్నా అంటే, మన బాడీకి మనం మంచి న్యూట్రిషన్ ఇవ్వడం అత్యంత ఆవశ్యకమని అనుకుంటున్నా. ఎందుకంటే గత సంవత్సరం నేను కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొన్నా. దాని ద్వారా నాకు ఐబీపీ వచ్చింది, సయాటికా వచ్చింది, చాలా సఫర్ అయ్యా. కానీ నేను ఎప్పుడైతే నా ఒబెసిటీ ఎందుకు వచ్చింది, నేను అనారోగ్యం పాలు ఎందుకయ్యా అని ఆలోచించి గూగుల్లో సెర్చ్ చేశాను. దానికి కేవలం మన బాడీలోని ఫ్యాటే కారణమని తెలుసుకున్నా. ఆ ఫ్యాట్ను ఎలా తగ్గించుకోవాలని ఆలోచించిన. ఒక 2 సంవత్సరాల నుంచి మా కోచ్ నా వెంట పడుతుండే, సార్ మీరు చాలా ఫ్యాట్తో ఉన్నారు, మీరు వెయిట్ లాస్ కండి అంటే నేను పెద్ద పట్టించుకోలే. కానీ ఎప్పుడైతే హెల్త్ ఇష్యూస్ వచ్చినాయో నా అంతటా నేను న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళి మంచి రిజల్ట్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ నేను ఐడియల్ వెయిట్లో ఉన్నా. ఐడియల్ వెయిట్ ఉంటే ఏమవుతుందంటే, మనం తినే ఫుడ్ 80% మజిల్కి వస్తుంది, 20% ఫ్యాట్, గుడ్ ఫ్యాట్గా మారిపోతుంది. ఫ్యాట్ కూడా అవసరమే, కానీ ఏం ఫ్యాట్ కావాలో మనకు? గుడ్ ఫ్యాట్ కావాలి. అదే ఒబెసిటీతో ఉన్నామనుకోండి, అంటే ఎక్కువ బరువుతోని, అప్పుడు ఏమవుతుందంటే 80% ఫ్యాట్గా మారుతుంది, 20% మజిల్కి వస్తుంది. దాంతో లాభం లేదు. దానివల్ల మనము తీవ్ర అనారోగ్యం పాలవుతాం. అందుకొరకు ఈ హెర్బల్ లైఫ్ అన్నది మంచి న్యూట్రిషన్ ఫుడ్. ప్రజెంటు ఎక్కడ కూడా ఈ ప్రపంచం మొత్తంలో కూడా బ్రేక్ఫాస్ట్ న్యూట్రిషన్ ఇస్తుంది అంటే ఓన్లీ హెర్బల్ లైఫ్. వీళ్ళ ఉద్దేశం ఏంది? ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా చేయడమే ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ కంపెనీ ఫౌండర్ మార్క్యూస్ గారు తన తల్లి ఒబెసిటీతో మరణిస్తే, నేను అనాథగా మారినా వేరే వాళ్ళు అనాథగా మారకూడదు అని మంచి ఉద్దేశంతో ఎన్నో పరీక్షలు చేసి ఈ న్యూట్రిషన్ని కనిపెట్టడం జరిగింది. ఇది ఓన్లీ ప్రపంచాన్ని ఆరోగ్యవంతం చేయడం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమే మార్క్యూస్ గారు కనిపెట్టారు. ఇది 40 సంవత్సరాల నుండి నిరాటంకంగా కొనసాగుతుంది. మన భారతదేశంలో కూడా 25 సంవత్సరాల క్రితం వచ్చి అపోలో డాక్టర్స్, అంటే అపోలో హాస్పిటల్స్ వారితో మన ప్రభుత్వము పరీక్షలు చేయించి ఇది మన హెల్త్కి మంచి న్యూట్రిషన్ అని నిర్ణయించిన తర్వాతనే ప్రజలకు ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాకు కూడా 10-12 సంవత్సరాల క్రితమే గుర్తు, కానీ నేను పెద్ద పట్టించుకోలే. ఒకవేళ పట్టించుకుంటే నేను ఒబెసిటీకి గురయ్యేవని కాదు. ఈ హెర్బల్ లైఫ్లో మంచి న్యూట్రిషన్ షేక్ ఫార్ములా 1 ఉంటుంది. దాంట్లో ఒక 22 రకాల విటమిన్లు, మంచి ప్రోటీను, మంచి విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీకి ఉదయం
అన్ని ఆర్గాన్స్కి అవసరమైన పోషకాలు మనం ఇస్తాం. దాని ద్వారా ఏమవుతుంది, మనం ఉదయం ఏదైతే లేచి ఎంత యాక్టివ్గా ఉంటామో సాయంత్రం వరకు కూడా అదే యాక్టివ్గా ఉంటాం. అదే న్యూట్రిషన్ షేక్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక 2.5 బిలియన్ పబ్లిక్ ఒబెసిటీతోనే గురవుతున్నారు. దానివలన చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. అయితే ప్రజెంట్ ఎట్లుందంటే ఈ అధిక బరువు పెరగడం కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, షుగర్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్ వల్ల ఈరోజు హెల్త్ మీద ఖర్చు పెట్టేది 3 అంతలు పెరిగింది లాస్ట్ 7 ఇయర్స్లో. అంటే అర్థం చేసుకోండి, ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు, ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ వచ్చే అవకాశాలు ముందు ఉన్నాయి. అందుకొరకు మన బెస్ట్ లైఫ్ కొరకు మన హాస్పిటల్ పోకుండా, అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఫ్యూచర్లో అనారోగ్యం పాలు కాకుండా మనం చేసేదే న్యూట్రిషన్ లైఫ్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నంబర్ 1 యాక్టివ్ లైఫ్ స్టైల్ న్యూట్రిషన్ ఉంది, మంచి బ్రేక్ఫాస్ట్ ఇస్తుందంటే అది ఓన్లీ హెర్బలైఫ్ న్యూట్రిషన్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 110 దేశాలలో ఉన్నది, దాదాపు 1 మిలియన్ డిస్ట్రిబ్యూటర్ కలిగి ఉన్నది, 300 మంది డాక్టర్లు, సైంటిస్టులు, పిహెచ్డి డాక్టర్లు, 19 ల్యాబ్లల్లో అన్ని టెస్ట్ చేసి సీడ్ టు ఫీడ్ అంటే మొలకెత్తే విత్తనం నుంచి మన నోటికి వచ్చేదాకా వేలు కూడా తగలకుండా మనకు మంచి న్యూట్రిషన్ ఇస్తుంది సంస్థ. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1.70 మిలియన్ షేకులు, 4.6 మిలియన్ షేక్స్ రోజు కూడా వాడడం జరుగుతుంది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక 70,000 క్లబ్లు ఉంటాయి న్యూట్రిషన్ సెంటర్స్. వాళ్ళు ఏం చేస్తారు, మా దగ్గరకు వస్తే మా న్యూట్రిషన్కి వస్తే ఏం చేస్తాం, మీకు హెల్త్ మీద మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం, మీకు మంచి న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఉదయం ఏం తినాలా, మధ్యాహ్నం ఏం తినాలా, రాత్రికి ఏం తినాలా, ఎంత ఎక్సర్సైజ్ చేయాలా, సరిగా పండుకుంటున్నారా లేదా, సరైన వాటర్ తీసుకుంటున్నారా లేదా అని మీకు మా వచ్చే మెంబర్స్తో అంటే ఒకరికొకరు మోటివేషన్ చేస్తూ మీకు మంచి సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మీరు మంచి హెల్తీ, మంచి యాక్టివ్ లైఫ్ స్టైల్ పొందడం జరుగుతుంది. అందుకొరకు సంస్థ ఏంది, మంచి న్యూట్రిషన్ ఫిలాసఫీతోని మనకు ఒక సెల్యులర్ సైన్స్ ద్వారా మనకు మంచి న్యూట్రిషన్ ఇవ్వడానికి సంస్థ సిద్ధంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఈ కంపెనీ విత్తనం మొలకెత్తుతుంది, అక్కడి నుంచి ఫ్యాక్టరీకి పోతుంది, అక్కడి నుంచి ల్యాబ్లో టెస్ట్ చేస్తారు, చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి కల్తీ ఉండదు, సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయి, కానీ సైజ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే లావు ఉన్న వాళ్ళు సన్నం కావచ్చు, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం ఫ్యాట్ కావచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి ఎదురే లేదు. ఎందుకంటే మంచి మంచి క్రీడాకారులు కానీ, మంచి మంచి డాక్టర్స్ కానీ వాళ్ళు ఖచ్చితంగా న్యూట్రిషన్ షేక్ తీసుకుంటారు. దాని ద్వారా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అందుకొరకు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి న్యూట్రిషన్ పోషకాహారం అవసరం. ఎందుకంటే ఒక చెట్టుకి వెళ్ళి పండు తినాలా అని అనుకుంటే తెంపుకొని 6 గంటల లోపల తింటేనే దాంట్లో ఉన్న పోషకాలు, విటమిన్లు మొత్తం మనకు వస్తాయి. కానీ ప్రజెంట్ ఎట్లుంది సిచ్యువేషన్, పండే విధానం, తినే విధానం, వండే విధానం మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే పండే విధానం ఏంది, టోటల్ పెస్టిసైడ్ లేనిది పంట లేదు. వండే విధానం ఏంది, ప్రతి ఒక్కటి కూడా ఫ్రైలు చేసి తింటున్నాం. వండే విధానం మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక స్టోరేజ్ విధానం ఏంది, అన్నీ కూల్ గోడౌన్స్ అంటే శీతల గిడ్డంగులు అంటారు కదా, అక్కడ పెడతారు. దాని ద్వారా పురుగు పట్టకుండా కాపాడడానికి ఎన్నో కెమికల్స్ వాడుతుంటారు. అట్లా అయిపోయింది. అయితే పండుగ మొత్తము విషపు కూరలు, విషపు తిండ్లు, కల్తీ ఫుడ్డు, కల్తీ అయిపోయింది.
కానీ మనకేం కావాలా? మైక్రోన్యూట్రియన్స్ కావాలా. మైక్రోన్యూట్రియన్స్ అంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, మంచి ఫ్యాట్స్ ఉండాలి. మైక్రోన్యూట్రియన్స్ అంటే ఏంది? విటమిన్స్ కావాలా, మినరల్స్ కావాలా. మళ్ళీ ఫైటోన్యూట్రియన్స్ అంటే ప్లాంట్ బేస్డ్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఓన్లీ మన న్యూట్రిషన్ దాంట్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు న్యూట్రిషన్ డెన్సిటీ, క్యాలరీ డెన్సిటీ అంటే మనం తీసుకునే షేక్ కేవలం 240 క్యాలరీస్ ఉంటుంది. కానీ మనం తినే ఒక ఫుడ్ ప్లేటు దాదాపు 1200 నుంచి 1400 క్యాలరీస్ ఉంటాయి. న్యూట్రిషన్ అంటే ఏంది? ప్రోటీన్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్, హోల్ గ్రెయిన్స్ అండ్ బీన్స్ వస్తుంది. క్యాలరీస్ ఫుడ్ ఏంటి? ఫ్రై ఫుడ్స్, క్యాండీస్, సోడాస్, డిజర్ట్స్ అంటే జంక్ ఫుడ్స్, మైదా ప్రొడక్ట్స్ దాంతో వస్తుంది. అంటే మనకేం కావాలా? న్యూట్రిషన్ బేస్ ఫుడ్ కావాలా. క్యాలరీ బేస్ ఫుడ్ మనకు అవసరం లేదు. మనం ఏమవుతున్నాం? మనకేం తక్కువ వస్తుంది? ప్రోటీన్ తీసుకుంటలేము, ప్లాంట్ ప్రోటీన్ తీసుకుంటలేము, విటమిన్ తీసుకుంటలేము, మినరల్స్ చక్కగా తీసుకుంటలేము, గుడ్ ఫ్యాట్స్ చక్కగా తీసుకుంటలేము, ఫైబర్స్ చక్కగా తీసుకుంటలేము, వాటర్ చక్కగా తీసుకుంటలేము. కానీ ఏం తీసుకుంటాం మనం? షుగర్ ఎక్కువ తీసుకుంటున్నాం, సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నాం, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నాం, టొబాకో ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం, సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. మనకేం కావాలా? కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కావాలి. అవి తీసుకోవడం లేదు. అంటే ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి. ఇన్బ్యాలెన్స్ వల్ల మన ఆర్గాన్స్కి సరైన పోషకాలు అందడం లేదు. రాత్రి పండుకుంటాం, పొద్దుగాలు చేస్తాం, కానీ మన బాడీ ఏం కోరుకుంటుంది? దాదాపు 114 రకాల పోషకాలను, విటమిన్ కోరుకుంటుంది. మనం ఏం చేస్తున్నాం? మైదా ప్రొడక్ట్లు, చాయ్, బిస్కెట్ అంటే తినే విధానం కరెక్ట్ లేదు. ఈ గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ ఉద్దేశం ఏంది? మన బాడీకి మంచి ఫైటోన్యూట్రియన్స్ ఇవ్వాలా, 40% కార్బోహైడ్రేట్స్ విత్ ఫుడ్ సప్లిమెంట్స్ అంటే 25 గ్రామ్స్ ఫైబర్తో సహా, మంచి వాటర్ తీసుకోవాలా, 30% ప్రోటీన్ ఉండాలా, మంచి నిద్ర ఉండాలా, అంటే రెస్ట్ కూడా ఉండాలా, మంచి 30% గుడ్ ఫ్యాట్ కావాలా, అదేది ఒమేగా 3, మంచి విటమిన్స్, మినరల్స్. మరి ఇవన్నీ ఎట్లా తీసుకుంటాం అంటే ఇంద్రధనస్సులో 7 రంగులు అయితే ఎట్లా ఉంటాయో మనం కూడా 7 కలర్లు, 7 రంగుల ఫుడ్ ప్లేట్ పర్ఫెక్ట్ ఉండాలి. మన బ్యాలెన్స్ ఉంటలేము. అంటే ఉదాహరణకి మసాలా దోశలు చూడండి, సమోసా చూడండి, ఏమన్నా వస్తాయా? అలా ఏమి రావు, కానీ తింటున్నాం. బట్ మనము మన బాడీకి సరైన పోషకాహారం అందివ్వడం లేదు. దాని ద్వారానే మన హెల్త్ దెబ్బతింటున్నది. కానీ మనం ఆలోచించకుండా, సరైన వాటర్ తాగకుండా, సరైన ప్రోటీన్ ఇవ్వకుండా, సరైన విటమిన్స్ ఇవ్వకుండా, సరైన ఫైబర్ ఇవ్వకుండా చాలా బాధపడుతున్నాం. ఈవెన్ ఫైబర్ కరెక్ట్ తీసుకోకపోతే ఏమవుతుంది? మోషన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. దాంతో లేని రోగాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే తిన్నది హాయిగా బయటికి వెళ్ళిపోతుంది, మంచి డైజెషన్ అయితే అప్పుడు హెల్తీగా ఉంటాం. అంటే మనం ఎంత తిన్నా పర్లేదు, దాన్ని ఖర్చు చేసే దమ్ము ఉండాలి. ఖర్చు చేయకుండా స్టోరేజ్ చేసుకోవద్దు. రాత్రి 8 గంటల లోపల నోరు కట్టేయాలి. 8 దాటిందంటే తినొద్దు. చాలామంది మా వయసులలో దాదాపు షాపులు బంద్ చేసి వచ్చి 9, 10, 11 తింటున్నారు. దానివల్ల ఏమవుతున్న వారికి షుగర్ బాగా వస్తుంది. అంటే రాత్రి పండుకున్నాక మిషన్ ఏం చేస్తుంది? మన ఫుడ్ మిషన్ మొత్తం వర్క్ చేస్తుంది. అంటే మొత్తం కరిగించి, టోటల్గా కరిగించి దాన్ని ఏ బాడీకి ఏ పార్టుకు ఏది కావాలా, ఏ పార్టుకు ఏం కావాలా, మెదడుకి ఏం కావాలా, గుండెకి ఏం కావాలా, కిడ్నీకి ఏం కావాలా, లివర్కి ఏం కావాలా, అవన్నీ సప్లై చేస్తుంది. అంటే రాత్రి ఫుడ్ తింటే స్టోరేజ్ ఏమవుతుంది? కంపు అయిపోతుంది. అందుకని చెప్పి 8 గంటల వరకు తినేసి కొంచెం వాకింగ్ చేసి హాయిగా పడుకుంటే మంచి ఆరోగ్యం వస్తుంది. అందుకొరకు నేను అనేది ఏంటంటే మన హెల్త్ మీద దృష్టి పెట్టండి, మన ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టండి. ఖచ్చితంగా లేచి కనీసం 20 నుంచి 40 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి. మంచి మా న్యూట్రిషన్ సెంటర్కి రండి, మంచి న్యూట్రిషన్ షేక్ ఇవ్వడం జరుగుతుంది. అఫ్రెష్ ఇస్తాం. ఛాయ్ బంద్ చేయండి. ఈ అఫ్రెష్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చాలామంది మైగ్రేన్తో ఇబ్బంది పడతారు, తలనొప్పులు, నీరసంగా ఉంటారు, యాక్టివ్గా ఉండరు, డైజెస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఓన్లీ అఫ్రెష్. షేక్ ఏంది? మంచి గుడ్ బ్రేక్ఫాస్ట్.
అంటే మనం ఫుడ్లో ఏదైతే విటమిన్లు, ప్రోటీన్లు, కొంచెం కార్బోహైడ్రేట్స్, ఒమేగా 3 తీసుకుంటలేమో అది ఓన్లీ ఈ షేక్ వల్ల వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా మన బాడీ బిల్డింగ్ బ్లాక్స్ లెక్క నిర్మాణం ఉంటుంది. కాబట్టి మనం న్యూట్రిషన్ మంచిగా తీసుకోవాలా, మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నా. మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది కూడా 10 నుంచి 15-20 కిలోల మా దగ్గర వెయిట్ లాస్ కావడం జరిగింది. కాబట్టి మీరందరూ వచ్చి మా దగ్గర మంచి రిజల్ట్ తీసుకొని కోరుకుంటున్నా. ఇట్లు మీ రమాకాంత్. థ్యాంక్ యూ.